రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ మిత్రులందరికీ శుభోదయం అండి. నా పేరు ప్రభాకర్. నేను ఒంగోలులో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో సారాంశం ఏంటంటే, ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యమం కొనసాగుతున్న తీరు, రాష్ట్రంలో ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న 2 జేఏసీల నాయకత్వ తీరు, ఉద్యోగుల యొక్క ఆందోళనకు సంబంధించిన అంశాల మీద పూర్తి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ వ్యవస్థ, ఈ ప్రస్తుత పరిస్థితులని మనం తెలుసుకునే ముందు అసలు గత 6 నెలల క్రితం నుండి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే అంశాలు మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. మనకి 6 నెలల క్రితం దాదాపుగా 50 పైగా సంఘాలు ఎవరికన్నా నచ్చినటువంటి రిప్రజెంటేషను నచ్చిన అధికారులకు ఇస్తూ, ఆ ఫొటోస్ గ్రూప్లో షేర్ చేస్తూ, మేమే బలమైన నాయకులం, మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం, అందరం కూడా గమనించాం. అయితే ఎప్పుడైతే రేషనలైజేషన్ ప్రక్రియ మొదలైందో ఆ క్రమంలో సచివాలయ ఉద్యోగులందరూ, అన్ని సంఘాలు కలిసి రకరకాలటువంటి రిప్రజెంటేషన్లు ఇవ్వడం, ప్రభుత్వం కూడా ఇన్ని రకాల సంఘాలేంటి, ఇన్ని రకాల రిప్రజెంటేషన్స్ ఏంటి అని చెప్పేసి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రమంలో ఇది సరైన పద్ధతి కాదు, ఇన్ని సంఘాలు ఉండటం కరెక్ట్ కాదు, ఇన్ని అజెండాలు ఉండటం కరెక్ట్ కాదు, అందరం కలిసి ఒకే కూటమిగా, ఒకే లక్ష్యంతో, ఒకే అజెండాగా ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో నేను రాష్ట్రంలో ఉన్నటువంటి 50 పైగా సంఘాలతోటి నాయకులందరితో మాట్లాడి, మనమందరం ఇలా విడివిడిగా ఉంటే మనకు ప్రభుత్వం గుర్తించదు, మనలో ఐక్యత లేదని చెప్పి మనల్ని పట్టించుకోవట్లేదు, ఇప్పటికే పెద్ద సంఘాలు కూడా మీ వైపు నుంచి మేము పనిచేయాలి, ఎందుకంటే మీరందరూ కలిసి లేరనేటువంటి స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు, కాబట్టి మనమందరం విడివిడిగా ఉండొద్దు, అందరం కలిసి ఒకే కమిటీగా ముందుకు వెళ్దామని చెప్పి అందరితో దాదాపు ఒక 5-6 నెలలు 1 by 1 మాట్లాడి ఒక రాష్ట్ర జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 70 రిప్రజెంటేషన్ల నుంచి ప్రస్తుతం 1 లేక 2 కూటమిలుగా ఇచ్చేటువంటి పరిస్థితికి అయితే తీసుకురాగలిగాం. ఆ విషయంలో మనం సక్సెస్ సాధించాం. అయితే ఆ ఏర్పడిన జేఏసీ నాయకత్వం, ఆ నాయకత్వం వస్తున్న తీరును లో ఉన్న లోపాల వలన ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఉద్యమం నీరుగారిపోతుంది. మిత్రులారా, అసలు ఈ జేఏసీ కూటమి చేయడానికి పడిన ప్రక్రియ మీ ముందుకు ఉంచాలి. అసలు ఎలా ఏర్పడింది అనేటువంటి గందరగోళం రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులకు అందరికీ పూర్తిగా అవగాహన లేదు. కాబట్టి ఈ 70 సంఘాలతో నేను మాట్లాడి మనం ఎలా ముందుకెళ్దాం, ఎలా చేద్దాము అనేటువంటి అంశాలన్నీ చర్చించిన తర్వాత ఒకరోజు పలాని డేట్న మేము మీటింగ్ పెట్టబోతున్నాం, ఆ రోజు ఎన్నుకోబోతున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘ నాయకులు అందరూ తప్పనిసరిగా రావాలని చెప్పి తెలియజేశాం. ఆ సమావేశానికి దాదాపుగా 32 సంఘాల వాళ్ళు, 40 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఆ రోజు ఆ మీటింగ్లో ఉన్నటువంటి పరిస్థితులు, మెజారిటీ ప్రకారం ఆ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీని ఎన్నుకొని అనౌన్స్ చేసే క్రమంలో ఆ కమిటీకి చైర్మన్గా మరియు సభ్యులుగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తుల మీద విభిన్నమైనటువంటి వ్యతిరేకత రావటం, చాలామంది వ్యతిరేకించడం, ఆ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి సరైన వ్యక్తి కాదు, మేము ఆ వ్యక్తి ఉంటే కొనసాగలేమని చెప్పి తెలియజేయడం జరిగింది. సరే, మన సచివాలయ ఉద్యోగులు 70 సంఘాలు లేకపోతే విడివిడిగా ఉండటం కరెక్ట్ కాదు, ఒక వ్యవస్థగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసాం. కాబట్టి మొదటి ప్రక్రియగా ఒక వ్యవస్థను నిర్మించాం. కాబట్టి దీన్ని ఆదిలోనే చంపేయడం కరెక్ట్ కాదు, ముందు వ్యవస్థను కొద్దిగా కొనసాగనివ్వండి, మన తదుపరి సమావేశంలో మనలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకుందాం, ఇంకా మిగిలిపోయినటువంటి బలవనాయకుల్ని ఆ స్ట్రక్చర్లోకి ఇంక్లూడింగ్ చేసుకుందాం అని చెప్పి అందరితో మాట్లాడి ఒప్పించి ఆ జేఏసీ, ఏపీ వీడబ్ల్యూ జేఏసీ అనేటువంటి వ్యవస్థను కొనసాగేలా చేయగలిగాం. ఈ ప్రక్రియలో నాతో పాటు వెస్లీ గారు, షణ్ముఖ్ గారు చాలా వర్క్ చేశారు. ఈ ఉద్యమం, ఈ జేఏసీ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో మనకి వాలంటీర్ విధులైనటువంటి డోర్ టు డోరు విధులు కొనసాగించే ప్రక్రియలో భాగంగా వాట్సాప్ సేవల్ని ఇంటింటికి అందించాలన్నటువంటి ఒక కార్యక్రమం రావడం జరిగింది ప్రభుత్వం నుండి. ఆ కార్యక్రమాన్ని ఉద్యోగులందరూ వ్యతిరేకించడం, ఇది ఉద్యోగులకు ఇష్టం లేని కారణంగా మేము డోర్ టు డోర్ సేవలు చేయమనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వానికి ఒకరోజు నిరసన తెలియజేయడం జరిగింది. ఆ క్రమంతో మన ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో మనం ఈ ఏపీ వీడబ్ల్యూఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో గౌరవ
జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారికి 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ రోజు జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారు ఒక 2.5 గంటలకు పైగా అందరితో మాట్లాడి మీకు చర్చించడం జరిగింది. అయినప్పటికీ లేదు సార్, మాకు డోర్ టు డోర్ విధులు అనేది చాలా మా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశము, మేము ఆ విధులు చేయలేము, దయచేసి మమ్మల్ని అందు నుంచి విముక్తి కలిగించాలి, లేదంటే మేము ఉద్యమాన్ని కొనసాగుతామని చెప్పడం జరిగింది. 15 రోజుల తర్వాత అట్లానే ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమం కొనసాగుతూ ఉంది. అందులో 2 జేఏసీలు, 2 అజెండాలు, గందరగోళ పరిస్థితులు మీరు గమనిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏపీవీడబ్ల్యూజేఏసీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం ఏదైతే ఉందో ఆ ఉద్యమాన్ని కొనసాగించే క్రమంలో ఉద్యమాన్ని సచివాలయ ఉద్యోగుల న్యాయం కోసం, వాళ్ళకి అవసరమైన హక్కులు సాధించడం కోసం పనిచేయకుండా సరైన సమయంలో స్పందించకపోవడం, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, మిగతా గ్రూప్లో ఉన్న సభ్యులందరి అభిప్రాయాలు తీసుకున్నప్పటికీ ఒక నలుగురు కమిటీ మాత్రమే వాళ్ళు అనుకున్నటువంటి విధానాలు రావడం, ఇవన్నీ మేము గమనించి ఈ జేఏసీలో అందరి అభిప్రాయం మేరకు నిర్ణయాలు జరగటం లేదు, కొంతమంది మాత్రమే వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళకి అనుకున్న విధంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మేము వ్యతిరేకించడం జరిగింది. ఈ క్రమంలో అనుకోకుండా ఒకరోజు గవర్నమెంటు సచివాలయ ఉద్యోగుల్ని చర్చలకు పిలవడం జరిగింది. చర్చలకి రాష్ట్రంలో ఉన్నటువంటి 2 జేఏసీ నాయకులందరూ విజయవాడ చేరుకున్నాము. ఆ సమయంలో 10 టైంలో చర్చలు ఈరోజు వాయిదా వేయడం అని జరిగింది. సో ఎలాగో అందరం రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ విజయవాడలోనే ఉన్నాం కాబట్టి, ఉద్యోగుల్లో కూడా 2 జేఏసీలు ఎందుకని గందరగోళ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఒక జేఏసీగా ఉంటే బాగుంటుంది, దానికోసం పనిచేద్దామని చెప్పేసి అందరం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక చోట మీట్ అవుదాం, ఆ ప్లేసు టైం చెప్పండి అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో సుమారుగా 1 గంట ఆ టైంలో గౌరవ ఏపీవీడబ్ల్యూజేఏసీ చైర్మన్ గారు జానీ భాషా గారు వీరు ఉన్న పలంగా సెక్రటరేట్కి రావాల్సిందిగా చెప్పారు. ఎందుకు రావాలి ఏంటి అని కూడా చెప్పలేదు, ఉన్న పలంగా మీరు రండి అని చెప్పడం జరిగింది. సో నాతో పాటు దాదాపు 10-15 మంది ఒక చోట ఉన్నాం. మేమందరం సెక్రటరేట్కి వెళ్ళడం జరిగింది. ఆ సెక్రటరేట్కి మేము వెళ్ళేసరికి జిఎస్డబ్ల్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి రూమ్లో అప్పటికే గత 45 నిమిషాల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేము అడిగాం, ఎవరంటే ఇప్పటికే 40 నిమిషాలు అయిపోయిందండి, చర్చలు జరుగుతున్నాయి, మధ్యలో మిమ్మల్ని పంపించడానికి కుదరదు అని చెప్పడం జరిగింది. ఓకే, మన వాళ్ళే వెళ్ళారు కదా, ఏం మాట్లాడుతున్నారో చూద్దామని చెప్పి మేము బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఈ 4 నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ సభ్యులు అందరూ కలిసి దాదాపు ఒక 15 నుంచి 20 మంది చర్చల్లో పాల్గొన్నారు. సో బయటకు వచ్చిన తర్వాత మేము ఆ సభ్యుల్ని ప్రశ్నించడం జరిగింది. ఎందుకు గవర్నమెంటు చర్చలు ఈరోజు లేవని చెప్పింది, మీరు ఉన్న పలంగా మీరు ఎందుకు రావాల్సి వచ్చింది, వాళ్ళు మనల్ని పిలిచారా లేక మనమే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళామని ప్రశ్నించడం కూడా జరిగినప్పుడు అక్కడ చర్చలకు వెళ్ళినటువంటి నాయకులే ఒకళ్ళు మనమే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చామని కొందరు, లేదు వాళ్ళే మనకు కాల్ చేశారు చర్చకి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. సో అది ఏది ఏమైనప్పటికీ మీరు ప్రభుత్వం పిలవకుండా చర్చలకు రావడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే కనీసం మన జేఏసీలో ఉన్న మిగతా సభ్యులు అందరితో చర్చించుకొని వెళ్ళాలా లేదని ఒక నిర్ణయం తీసుకొని రావాలి, కానీ మీరు మాత్రమే రావడం కరెక్ట్ కాదు. ఒకవేళ వచ్చారు మాకంటే ముందు, వచ్చినప్పటికీ మనం అందరం కలిసి కూర్చొని వెళ్ళాలి, వచ్చేదాకా ఆగి వెయిట్ చేసి వెళ్ళాలి. కానీ అలా వెళ్ళకుండా మీరు వెళ్ళడంలో ఆంతర్యం ఏంటో మాకు అర్థం కాలేదు. కాబట్టి ఇది కరెక్ట్ విధానం కాదు, మీరు సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే అందరి అభిప్రాయాలు తీసుకోపోండి. ఇప్పుడు మేము గమనిస్తుంది ఏంటంటే మీ 4 వ్యక్తులు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దాని ప్రకారం వెళ్తున్నారు కాబట్టి మిగతా అభిప్రాయాలు ఎవరిని తీసుకోవట్లేదు, ఇది కరెక్ట్ విధానం కాదు, ఈ విధానంలో మార్పు జరగాలి, ఈ స్ట్రక్చర్లో మార్పు తీసుకురావాలని చెప్పి మేము గట్టిగా ప్రతిఘటించడం జరిగింది. సో దాంతో వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పకుండా ఆ రోజు మన సెక్రటరీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తదుపరి నెక్స్ట్ డే ఈ అంశాల మీద చర్చించడానికి గూగుల్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఏపీవీడబ్ల్యూఎస్సీ జేఏసీ. ఆ జేఏసీలో ఆ మీటింగ్లో మేము ప్రశ్నించాం, అసలు ఎందుకు కేవలం మీ 3 నిర్ణయాలు తీసుకోవడం ఏంటి, మిగతా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా మీరు వెళ్ళడం ఏంటి, ఎందుకు వెళ్ళారు, మీరు అలా చేయడం వల్ల ఉద్యోగుల యొక్క ఉద్యమం నీరుగారిపోతుంది, దానివల్ల నష్టం జరుగుతుందని చర్చించడం, మేము ప్రతిఘటించడం జరిగింది. అందరం అడిగితే ఆ మీటింగ్లో నుంచి చెప్పా పెట్టకుండా గౌరవ చైర్మన్ గారు, కన్వీనర్ గారు లెఫ్ట్ అయిపోయారు.
తర్వాత గ్రూప్లో డిస్కషన్స్ కొనసాగించాం. ఎందుకు లెఫ్ట్ అవుతారు? మనం చర్చించే రైట్ లేదా? మేము అడిగే రైట్ లేదా? మేము అడిగితే మీరు సమాధానాలు చెప్పరా? మేమేమన్నా మా స్వార్థం కోసం అడుగుతున్నాం? సచివాలయ ఉద్యోగులకు న్యాయం జరిగేటువంటి అంశాలను ఎందుకు మీరు విస్మరిస్తున్నారు అని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది. సో దాంతో గౌరవ చైర్మన్ గారు అసలు ఆ గ్రూప్ నుంచే లెఫ్ట్ అయ్యారు. మాకు అర్థం కాలేదు. తర్వాత ఒక గంట తర్వాత ఎవరు ఏం కౌన్సిలింగ్ ఇచ్చారో వచ్చి జాయిన్ అయ్యారు. మేము తర్వాత కూడా కంటిన్యూ చేసాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది కరెక్ట్ విధానం కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా మంచి చేస్తారనే ఉద్దేశంతో అనేక మంది వ్యతిరేకించినప్పటికీ మీరు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసాం కాబట్టి ఆ సిస్టాన్ని చంపేయకూడదని మిమ్మల్ని కొనసాగిస్తున్నాం. బట్ మీరు ఎక్కడ కూడా సరైన సమయంలో స్పందించట్లేదు. సరైన టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. స్పందించిన సమయంలో సైలెంట్గా ఉంటున్నారు. నిర్ణయాలు కూడా మీకు నచ్చినట్లుగా తీసుకుంటున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకోవట్లేదు. ఇది కరెక్ట్ విధానం కాదు. కాబట్టి ఈ స్ట్రక్చర్ని మార్చాల్సిన అవసరం ఉంది. మీ ముగ్గురు కాదు, మిగతా అందరి అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి మేము అడగడం జరిగింది. దాంతో ఇప్పుడు 1వ తేదీ పెన్షన్ పంచే హడావుడి ఉంది. ఇది అయిపోయిన తర్వాత 2 జేఏసీలు కూడా కలవాలని ఇంకొక అంశం ఉంది. అది అయిపోయిన తర్వాత మనం కూర్చొని మాట్లాడదామని తెలియజేశారు. వెరీ గుడ్. సో మేము కూడా 1వ తేదీగా వెయిట్ చేసాం. ఒకటి తర్వాత ఏం చేయాలి ఏంటి అనేటువంటి కార్యాచరణ ఇవ్వకుండా సైలెంట్గా ఉండడం, పూర్తిగా ఉద్యమాన్ని పడుకోబెట్టడం మేము గమనించి ఏంటి ఎందుకు ఇలా ఉంది, మన ఉద్యోగులకు ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి కదా, వాళ్ళని వాట్సాప్ గ్రూప్ నుంచో రమ్మన్నా వాళ్ళు ఏం చేయాలి, తదుపరి కార్యాచరణ ఏంటి అని వాళ్ళు అందరూ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారంటే ఎటువంటి స్పందన లేదు. 10వ తేదీ వరకు ఎటువంటి స్పందన లేదు. సో మేము గ్రూప్లో ఇక చైర్మన్గా డైరెక్ట్గా మాట్లాడడం కూడా లేదు. సరిగా గ్రూప్లో ఆన్సర్ ఇవ్వట్లేదు. కాబట్టి ఏపీ వీడబ్ల్యూఎస్సీ చేసి వాట్సాప్ గ్రూప్లోనే మేము ప్రశ్నిస్తుంటే మరి ఏమైందో ఏమో ఆయనకి ఒకరోజు ఉన్న పలంగా ఒక 5గురిని తప్ప మిగతా అందరినీ రిమూవ్ చేశాడు ఆ గ్రూప్లో. ఎందుకు రిమూవ్ చేశాడు ఏంటి ఎవరికి అర్థం కాలేదు. ఒక 1 అవర్ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ గౌరవ అంకమ్మరావు గారు రావడం, అందరితో మాట్లాడడం, మనం ఈ కమిటీ అందరినీ రీజాయిన్ చేశారు. అయితే అందులో చైర్మన్గా ఉన్న నేను మాత్రం దానిలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నా ఆత్మాభిమానం దెబ్బతినింది. మనం ప్రశ్నించితే కనీసం రిసీవ్ చేసుకోలేనటువంటి వ్యవస్థ ఉన్న దగ్గర ఉండటం కరెక్ట్ కాదు అనిపించింది. అయినప్పటికీ ఆ మీటింగ్లో జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యి ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ ప్రశ్నిస్తా అలాంటి వాళ్ళని మళ్ళీ 2వసారి కూడా రిమూవ్ చేసి వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళతోటి మీటింగ్స్ అవి కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికి 10వ తేదీ అయినప్పటికీ ఉద్యోగులకి ఏం చేయాలి, ఏమి కార్యాచరణ, ఎలా ముందు ఏ క్లారిటీ కూడా ఇవ్వలేదు. చర్చలు జరిగాయన్నారు. చర్చలు సఫలమయ్యాయా, విఫలమయ్యాయా, మనం ఉద్యమం కొనసాగిస్తున్నామా, క్లోజ్ చేస్తున్నా, ఏ విషయాలు చెప్పలేదు. సో ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఎవరైతే ఏపీ వీడబ్ల్యూజేఏసీ లో నుంచి బహిర్గతించబడ్డామో అంటే నెట్టివేయబడ్డామో మేమందరం నిన్న 2వ శనివారం విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అసలు ఏంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేద్దామనే అంశాలను చర్చించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ వీడబ్ల్యూఎస్సీ జేఏసీ అనేది పూర్తిగా సచివాలయ ఉద్యోగుల ఉద్యమాన్ని నీరుగార్చింది, దీన్ని తాకట్టు పెట్టే విధంగా ఉంది, ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మిగతా వారం అందరం కలిసి ఉద్యమాన్ని బ్రతికించడానికి ముందుకు వెళ్ళాలి ఒక నూతన కార్యవర్గంతో అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అక్కడున్న సచివాలయ ఉద్యోగులు అందరం కలిసి, ఆ సంఘాల సభ్యులందరం కలిసి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమైక్యగా పేరుతోటి ఒక నూతన కార్యవర్గంగా ఏర్పడటం జరిగింది. ఈ నూతన కార్యవర్గం ఇక నుండి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. అట్లానే ఉద్యోగులకు ఉద్యమం ద్వారా న్యాయం జరగకపోతే న్యాయ పోరాటం చేస్తాము. అట్లానే ఇప్పటి వరకు మనకి ఏదైతే మనలో ఉన్నటువంటి లోపం ఒక బలమైన వ్యవస్థ లేకపోవడం, ఆ బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఈ సమైక్య పనిచేస్తుంది. అట్లానే మనకి కనీసం ప్రభుత్వం పిలవడానికి అర్హత లేని సంఘాలుగా మనం ఉన్నాం కాబట్టి ఆ అర్హత కలిగిన సంఘంగా, గుర్తింపు కలిగే సంఘంగా మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. మిత్రులారా గమనించండి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 2 జేఏసీలు ఉన్నాయో సరైనటువంటి విధి విధానాలు, సరైనటువంటి దిశ చేయకపోవడం వల్ల ఉద్యోగుల గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఏపీ వీడబ్ల్యూజేఏసీలో ఉన్నటువంటి చైర్మన్ గారు లేకపోతే అగ్రనాయకత్వం ఏది ఉందో మిగతా వాళ్ళ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానురీతంగా వ్యవహరించడం వలన ఇది కరెక్ట్ కాదు. కాబట్టి సచివాలయ ఉద్యోగులకి మనం న్యాయం చేయాలి, మనం అందరం కలిసి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ గమనించాలి, ఈ వ్యవస్థను ఏర్పడే క్రమంలో కూడా ఎవరు కూడా గౌరవ చైర్మన్గా ఉంచడానికి ఇష్టపడిపోయినప్పటికీ నా మీద గౌరవంతో అందరినీ
ఒప్పించి ఉంచడం జరిగింది. కానీ ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇక రెండో జేఏసీ కూడా ఈ జేఏసీలో చైర్మన్ గారిని ఎన్నుకున్న వ్యక్తి నచ్చక రెండో జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే కొన్ని ఒడిదుడుకులు ఉండడం, సరైన నిర్ణయం లేకపోవడం వల్ల దాని మీద కూడా సరైనటువంటి నమ్మకం ఉద్యోగుల్లో కలిగలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మనం అందరం కలిసి మన సమస్యల పరిష్కారం కోసం ఒక నూతన కార్యవర్గంతో, నూతన అజెండాతోటి, నూతన కార్యాచరణతోటి ముందుకు వెళ్దాం. అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉత్తరాంధ్ర మేధావులారా, రాయలసీమ మేధావులారా, వివిధ సంఘాల నాయకులారా, ఏ సంఘంలో లేకున్నప్పటికీ అనేకటువంటి భావాలు కలిగి సేవ చేయగలిగినటువంటి, సర్వీస్ చేయగలిగినటువంటి విద్యా అధికులారా, మేధావులారా, అందరూ ఆలోచించండి. ఇన్ని సంఘాలు వద్దు, ఇన్ని జేఏసీలు వద్దు, అందరం కలిసి ముందుకు వెళ్దాం, అందరితో ఉందాం. భవిష్యత్తులో ప్రస్తుతం ఏవైతే విడివిడిగా ఉన్నావో వీళ్ళందరం కూడా కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తాం. మనం అందరం కలిసి ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్దాం. ఆ ఉద్దేశంతో ఈ సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమైక్యను ఏర్పాటు చేయడం జరిగింది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేయడం కోసం. ఇన్ని సంఘాలు వద్దు, ఒకే వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వప్రయోజనాలకు దీన్ని వాడుకోవడం వల్ల ఒక నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో దీనిలోకి మిగతా అందరినీ ఇంక్లూడింగ్ చేసుకుని ఒక స్పష్టమైన ఒకే విధానంతో ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అందరికీ.